ఇందిరమ్మ ఇండ్లు పట్నంలో కూడా వస్తున్నాయి. అర్హులైనోళ్ళు దరఖాస్తు పెట్టుకోర్రి అని ఈ నడుమనే మన పటాస్ వార్తలలో చూపించినాం. మీ కూడా ఎరుకున్న ముచ్చట్నే. అయితే బిల్డింగ్లలో వచ్చే గా ఇండ్ల కోసం బానే వేల మంది దరఖాస్తు పెట్టుకున్నారట. మరి అప్లికేషన్ అయితే పెట్టుకున్నాం. ఇక మనకు ఇల్లు వస్తుందో రాదు అని ఆలోచనలు పడ్డ ప్రజలారా, ఈ ముచ్చట మీకోసమే చూడుర్రిగా. ఇందిరమ్మ ఇండ్ల లాటరీ కార్యానికి అంతా తయారైతుంది తెలంగాణ సర్కారు. మొన్న పోయిన నెల 20వ తారీఖు సంధి ఆగస్టు 10వ తారీఖు దాకా ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు పెట్టుకున్నారు కదా. ఒక దరఖాస్తుదారులను సెలెక్ట్ చేసే పేరంట ఈ బేస్తారం నాడు పెట్టబోతున్నారు అధికారులు. అన్నట్లు ఈ 27వ తారీఖు నాడు చాలు చేసి 30 తారీఖు దాకా 4 వద్దులు అర్హులైన పేర్లను లక్కీ డ్రా తీసి ఎవరికి ఇండ్లు వచ్చినాయో చెప్తారట. అంటిగా వారం లోపట్ల మీకు ఇల్లు వచ్చిందో లేదో తెలుస్తుంది అన్నట్టు. ఇప్పటికే వాళ్ళ లిస్టును తయారు చేసి ఆన్లైన్లో సుధా పెట్టిరట. ఇక పెద్ద ముచ్చట ఏంటంటే లాటరీలో పాల్గొనే దరఖాస్తుదారులు ఎవరనేది ఈ మంగళవారం నాడు చెప్తామంటుర్రు. మరలా మీ పేరు ఉందో లేదో చూసుకోరి. ఒకవేళ ఉంటే మాత్రం లాటరీ ఏడబెడుతుర్రు ఏం కథ అనే ముచ్చట్లు మీకు కుల్లం అడ్రస్ తో సాతలో వస్తుంది. ఆడికి పోయి హాజరుపడొచ్చు, మీ పేరు వెళ్ళిందో లేదో చూసుకోవచ్చు. ఒకవేళ లాటరీలో మీ పేరు రాలేదనుకో మీకు ఇల్లు రాదు, మీరు కట్టిన 10,000 మీకు వస్తాయి. అది సర్కారు ఓ డేట్ పెట్టి ఇస్తుందట. ఇది ఇట్లుంటే మొత్తం 16 నియోజకవర్గాల పరిధిలో 7,340 దరఖాస్తులు వచ్చినాయట. ఇక దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళదంటే ఎవరికన్నా ఏమైనా అభ్యంతరాలుంటే ఈ ఐతారం పొద్దుకే లోపలనే చెప్పాలి అని ఆర్డర్ చేసిరు అధికారులు. అన్నట్లు ఇండ్ల ముచ్చట మీద ఎసొంటి అనుమానాలు ఉన్నా సూత యోగిడ కనబడుతుంది చూడు, ఈ నెంబర్కి ఫోన్ కొట్టి తెలుసుకోరని ఓ నెంబర్ సూత విడుదల చేసిర్రు. మరిగా ఇల్లొచ్చి ఎవల ముఖం వెలిగిపోతుందో, పేరు రాక ఎవల ముఖం మాడిపోతుందో ఇక ముంగడ చూడాలి.